ఈ సేవలో పనిచేసే ఒకతను పేరు పవన్ కుమారు. అతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అమ్మాయికి క్యాన్సర్ అని తేలింది. అటుకు పుట్టింటోళ్ళు, అత్తగారింటోళ్ళు తమకేమి ఆదుకోరు. దీంతో ఒక కొత్త సిస్టమ్‌ని ప్లాన్ చేశాడు అతను. ఎట్లాగంటే తన దగ్గరకు వచ్చే ఈ సేవలో డబ్బులు కట్టడానికి అది వస్తారు కదా! వాళ్ళ ఆధార్‌లు, పాన్‌లు అయి తీసుకుంటారు కదా! వాటిట్ల మీదన ఫోటోలయ్యి మార్చి, ఆ పేర్లతో కొత్తగా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశాడు. దాంతో పాటు 5,000, 10,000 రూపాయలు పెట్టి బ్యాంక్ అకౌంట్స్ ఈ ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ లాంటి వాటిట్లో తీసుకున్నాడు. ఇంకొకటి ఏం చేశాడు, ఒక కంపెనీ రిజిస్టర్ చేసినట్టు ఓ తప్పుడు డాక్యుమెంట్ సృష్టించాడు. జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్నట్టు. ఆ కంపెనీ అకౌంట్‌లో ఒక 5,00,000 ఏసి, ఆ 5,00,000 డబ్బులు వీళ్ళ అకౌంట్‌లో వేస్తుంటాడు. ఒక 20 ఖాతాల్లో. ఏది ఇతనే సృష్టించిన ఖాతాల్లో. ఒక ఏడాది, ఏడాదిన్నర అయ్యేటప్పటికి రెగ్యులర్‌గా జీతం పడుతుందన్నప్పుడు బ్యాంకులోళ్ళు మనకు ఫోన్ చేసి, "అయ్యా మీకు లోన్ ఇస్తామంటారు." అది కూడా ప్రీ అప్రూవ్డ్ లోన్. మన ఇంటి దగ్గరకు కూడా అనక్కర్లేదు. అందులో యాప్‌లో బటన్ నొక్కితే వెంటనే ఆటోమేటిక్‌గా డబ్బులు పడిపోతాయన్నమాట. ఇలాగా 5,500,00,00,000 రూపాయల అప్పులు తీసుకున్నాడు. ఇంతా చేస్తే అంతా కష్టపడితే వాళ్ళ ఆవిడ మాత్రం చనిపోయింది. అక్కడితో ఇతను సైలెంట్‌గా ఉండుంటే ఏమయ్యేది కాదు. తర్వాత కూడా డబ్బుల కోసం ఇదే పని కొనసాగించాడు. ఇప్పుడు పోలీసులకు దొరికిపోయాడు. 26 మూల్ ఖాతాలు ఇట్లాంటివి తెరిచినటువంటి అతని మీద ఇప్పుడు కేసు రిజిస్టర్ అయింది. ఫాలో అప్ చేస్తున్నారు.